హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో సుమంత్ ప్రభాస్ నటించిన గోదారి గట్టుపైన మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. నైట్ ప్రీవియస్ అయితే చూడడం జరిగింది. మిడ్ నైట్ రికార్డ్ చేస్తున్నా. ఐ థింక్ మార్నింగ్ కి స్కెడ్యూల్ చేసి పెట్టేస్తాం. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 28 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే చాలా సింపుల్ స్టోరీ లైన్ భయ్య. మెయిన్ లీడ్ అయిన హీరో రాజు అండ్ హీరోయిన్ మాయ ఇద్దరు లవ్ చేసుకోవడం అయితే జరుగుద్ది అనమాట. హీరో ఏమో ఆటో డ్రైవర్, హీరోయిన్ ఏమో స్టడీడ్ పర్సన్. మరి హీరోయిన్ కి ఒక స్ట్రిక్ట్ ఫాదర్ కూడా ఉంటాడు, శామ్ బాబు అని చెప్పేసి జగపతి బాబు గారు. మరి వాళ్ళ లవ్ స్టోరీ సక్సెస్ అయిందా లేదా? అసలు ఏం జరిగింది? వీటన్ని చుట్టూ నడుస్తది ఈ 'గోదారి గట్టుపైన' మూవీ. ఇక ఓవరాల్‌గా నాకెలా అనిపించిందంటే, నాకైతే మూవీ నచ్చింది. కానీ మూవీ కాన్సెప్ట్ లవ్ స్టోరీ. నాకు లవ్ స్టోరీ తప్ప ఉన్నదంతా నచ్చింది భయ్యా సినిమాలో. ఏంట్రా లవ్ స్టోరీ అంటున్నావు, లవ్ స్టోరీ తప్ప ఉన్నదంతా నచ్చిందంటున్నావు. అసలు ఏముంది ఉన్నదంతా అని అడిగితే గనక 3 పార్ట్స్‌గా డివైడ్ చేసి చెప్తా. ఫస్ట్ కామెడీ. కామెడీ అనగానే కసిరెడ్డి రాజకుమార్ గారు, అంతే కదా పేరాయింది. అండ్ సుదర్శన్. సుదర్శన్ భయ్యా లిటరల్లీ సుదర్శన్ మెయిన్. త్రూ ఔట్ ద మూవీ అబ్బా! పీక్స్ అసల. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నవ్విస్తూనే ఉంటాడు. చిన్న చిన్న డైలాగ్స్ ఉంటాయి. వన్ లైనర్స్ ఉంటాయి. ఆయన స్టైల్ ఆఫ్ యాక్టింగ్, ఆ డైలాగ్ డెలివరీ అదిరిపోతదనమాట. ఆయన కామెడీ త్రూ ఔట్ ద మూవీ ఎంజాయ్ చేస్తారు. అండ్ కసిరెడ్డి గారి కామెడీ కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ జువ్వా అని ఒక క్యారెక్టర్ ఉంటుంది. అది కూడా బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ మెయిన్‌గా హీరో మరదల క్యారెక్టర్ ఒక అమ్మాయి చేసింది సూపర్ భయ్యా! ఆ అమ్మాయి స్క్రీన్ మీదకి వస్తున్నంత సేపు కూడా నాకైతే భలే అనిపించింది నాకు ఆ క్యారెక్టర్. సో, కామెడీ పరంగా మూవీ అయితే నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఫస్ట్ హాఫ్‌లోనే కామెడీ మూవ్‌మెంట్స్ వర్కౌట్ అయ్యాయి. సెకండ్ హాఫ్‌లో కూడా కామెడీ మూవ్‌మెంట్స్ అయితే నాకు వర్కౌట్ అయ్యాయి. చివరి వరకు బాగా హోల్డ్ చేశారు. అండ్ కామెడీ పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఎమోషన్స్. లవ్ స్టోరీని పక్కన పెట్టండి. నేను లవ్ స్టోరీ గురించి అస్సలు మాట్లాడట్లా. నేను నెగెటివ్‌లో చెప్తా దాని గురించి. ఎమోషన్స్. ఏ ఎమోషన్స్ వర్కౌట్ అయ్యాయంటే, జగపతి బాబు గారు యాస్ శ్యామ్ బాబు అండ్ తన డాక్టర్ మాయ. వీళ్ళిద్దరి ఎమోషన్ చాలా బాగా చూపిస్తారు. అంటే ఒక ఫాదర్‌కి, ఒక డాక్టర్‌కి ఉన్న ఎమోషనల్ బాండింగ్‌ని మరీ ఓవర్ ది టాప్ చేయకుండా, అలాని అస్సలు చూపించకుండా లేకుండా, మీడియంగా నీట్‌గా ప్రెజెంట్ చేస్తారు భయ్యా. ఎక్కడ కూడా ఓవర్ ది టాప్ ఎళ్ళిపోరు. అంటే మీకు కొన్ని మూవీస్ ఉంటాయి. లాగుతూనే ఉంటారన్నమాట తెగేదాకా. అంత దాకా తీసుకెళ్ళలేదు అంటున్నా. ఎంతవరకు చూపించాలో అంతవరకు చూపించారు. స్మూత్‌గా తేల్చేసారన్నమాట. నాకది చాలా బాగా నచ్చింది ఆ ఎమోషన్ అనేది. అండ్ రాజీవ్ కనకాల గారి క్యారెక్టర్ కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ మెయిన్ హీరో సుమంత్ ప్రభాస్ అది రాజు క్యారెక్టర్ వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ రోల్స్ ఇవి కూడా చాలా బాగా డీల్ చేశారు. ఆ ఎమోషన్ కూడా నాకు బాగా వర్కౌట్ అయింది. లాస్ట్‌లో సుమంత్ ప్రభాస్ గారి క్యారెక్టర్‌ని ఎలివేట్ చేసిన విధానం అయితే చాలా బాగా అనిపించింది. అంటే హీరోయిక్ ఎలివేషన్స్ ఏమి ఉండవు అలా అని చెప్పేసి. ఆ క్యారెక్టర్‌ని పోర్ట్రే చేసిన విధానం బావుంటుంది. ఒక ఆటో డ్రైవర్ క్యారెక్టర్‌ని ఎక్కడ తక్కువ చేయాలో అక్కడ తక్కువ చేస్తారు. ఎక్కడ లేపాలో అక్కడ లేపుతారు. అంటే కొన్ని కొన్ని సెటప్స్ పెట్టుకుంటారనమాట. వాటికి తగ్గట్టుగా మంచి పే ఆఫ్స్ కూడా ఇచ్చుకుంటారు. ఆ క్యారెక్టర్‌కి, సుమంత్ ప్రభాస్ క్యారెక్టర్‌కి చాలా బాగా అనిపించింది నాకు. అండ్ ఇంకా సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూవీలో లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఆఫ్ ద మూవీ అయితే చాలా బాగా అనిపించింది భయ్య. అంటే క్లైమాక్స్‌లో క్లోజర్ ఇచ్చిన విధానం గాని, అంటే చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. ఆయా క్యారెక్టర్స్‌కి వాళ్ళిచ్చిన ఎండింగ్ గాని, ఇవన్నీ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి నాకు. నెగెటివ్స్ విషయానికొచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ స్టోరీ అస్సలు కనెక్ట్ అవ్వలేదు భయ్యా నాకు. హీరోయిన్ ఎందుకు లవ్ చేసిందిరా అంటే, చెయ్యాలి ఇంక టైం అయిపోతుంది కాబట్టి చేసేయాలి. ఇంటర్వెల్ ఎందుకొచ్చిందిరా అంటే, ఇంటర్వెల్ రావాలి కాబట్టి హీరోయిన్‌కి, హీరోకి మధ్య గొడవ పెట్టాలి. యాహ్! ఈ 2 టెంప్లేట్స్ లాగా అనిపిస్తాయి. ఎక్కడ కూడా నేను వాళ్ళ లవ్ స్టోరీకైతే అస్సలు కనెక్ట్ అవ్వలేదు. నాకెక్కడ కూడా అక్కడ లవ్ స్టోరీ కూడా అనిపించలేదు నాకు. స్లో మోషన్‌లో సాంగ్స్ ఎయడం, స్లో మోషన్‌లో రొమాంటిక్ లుక్స్ ఇవ్వడం, వాళ్ళిద్దరి మధ్య కొంచెం లవ్ స్టోరీలో చాలా జరుగుతాయి గదా! అవన్నీ చూపించడం. ఇవే ఉంటాయి డైలాగులు ఇవే. నాకసలు అక్కడ లవ్వే కనిపించలేదు. నేను అస్సలు కనెక్ట్ అవ్వలేదు ఫస్ట్ హాఫ్‌లో లవ్ స్టోరీకైతే. కేవలం సుదర్శన్ కామెడీ ఇవన్నీ వర్కౌట్ అయ్యాయి కాబట్టి నడిచేసింది ఫస్ట్ హాఫ్ అన్నది. అది కూడా యావరేజ్‌గా అనిపించింది నాకు. సెకండ్ హాఫ్‌లో మాత్రం ఈ ఫాదర్ అండ్ డాక్టర్ ఎమోషన్స్ అండ్ రాజీవ్ కనకాల గారి క్యారెక్టర్సు, హీరో క్యారెక్టరు అండ్ సుదర్శన్ గారి కామెడీ ఇవన్నీ ఉండడం వల్ల సెకండ్ హాఫ్ ఫుల్ ప్యాక్డ్‌గా అనిపించింది నాకు. అదంతా కూడా బాగా వర్కౌట్ అయింది. ఈవెన్ సెకండ్ హాఫ్‌లో కూడా లవ్ స్టోరీ నాకెక్కడ అనిపించలేదసల. చాలా ప్రిడిక్టబుల్‌గా, చాలా రొటీన్‌గా ఉంటుందన్నమాట లవ్ స్టోరీ అన్నది. డైరెక్టర్ లవ్ స్టోరీని తప్ప ఉన్న అన్ని మూమెంట్స్‌ని కూడా చాలా బాగా డీల్ చేశాడు. డైలాగ్స్ కూడా కొంచెం మరీ ఓవర్ డ్రామాటిక్‌గా అనిపించినప్పటికి కూడా బానే ఉంటాయి. అండ్ ఇక క్లైమాక్స్ భయ్య కొంచెం 2 అవర్స్ 28 మినిట్స్ రన్ టైము లాగుతూనే ఉంటారు భయ్య క్లైమాక్స్‌ని. ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో అయిపోయింది. బట్ ఇంకా కొంచెం ఇద్దాం. ఇంకొక 5 నిమిషాలు, ఇంకొక 5 నిమిషాలు, ఇంకొక 5 నిమిషాలు ఇలా పెరుగుతూనే ఉంటది క్లైమాక్స్. అరె అవ్వదారా ఇంకా ఆపండ్రా చాలురా! ఇదే ఫీలొచ్చింది నాకు. లిటరల్లీ ఇదే ఫీలొచ్చింది. కొంచెం తగ్గించుకుంటే బావుండు రన్ టైము. చాలా మూమెంట్స్ తీసేయొచ్చు మూవీ నుంచి. అవి కొంచెం తగ్గించుంటే బాగుండనిపించింది నాకైతే. ఒక 2 అవర్స్‌లో తేల్చేయొచ్చు మూవీ అన్నది. చాలా మూమెంట్స్‌లో బోర్ కొట్టింది. అండ్ పల్లెటూరు గురించి ఫస్ట్‌లో సాంగ్ ఒకటుంటుంది అదే నచ్చలేదు. లవ్ స్టోరీ సాంగ్స్ అయితే నచ్చాయి. లవ్ బ్యాక్‌గ్రౌండ్‌లో నడిచే సాంగ్స్ అయితే మాత్రం బానే వర్కౌట్ అయ్యాయి. బీజీఎం కూడా ఓకే. ఓకే అనిపించింది. టెక్నికల్లీ, విజువల్లీ అయితే సినిమా చూడడానికి బాగుంది. పెర్ఫార్మన్సెస్ కూడా అదరగొట్టేసారు. మెయిన్‌గా మహాలక్ష్మి క్యారెక్టర్ గాని, హీరోయిన్ క్యారెక్టర్, జగపతి బాబు గారి రోల్ కూడా చాలా బావుంటుంది. అండ్ సుదర్శన్ క్యారెక్టరు,
కసిరెడ్డి గారి క్యారెక్టర్, జుబ్బాన్ ఒక క్యారెక్టర్ ఇలా ఇంకా చాలా మంది ఉన్నారు. వీళ్ళందరి పెర్ఫార్మన్సెస్ కూడా చాలా నేచురల్‌గా ఉంటాయన్నమాట. మెయిన్‌గా సుమంత్ ప్రభాస్ భయ్య చాలా బాగా సూట్ అయ్యాడు ఆ క్యారెక్టర్‌కి. వాళ్ళ ఫాదర్ రోల్ కూడా చాలా బాగా పోర్ట్రే చేస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది క్యారెక్టర్స్ ఉన్నారు. యాహ్! ఒక మంచి ప్లెజెంట్ మూవీ విత్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేద్దాం అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. నాకైతే లవ్ స్టోరీ నచ్చలేదు గానీ ఉన్న ఎమోషన్స్ అన్నీ వర్కౌట్ అయ్యాయి మూవీలో. సో గివ్ ఇట్ ఎ ట్రై. మీ దగ్గర అమౌంట్ ఉండి, మీ దగ్గర టైం ఉంటే ఖచ్చితంగా థియేటర్‌కి వెళ్ళండి. మూవీని చూసి ఎంజాయ్ చేయండి. ఓకే. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆఫ్టర్‌నూన్ లోపు 'మోర్టల్ కాంబాట్ 2' మూవీ రివ్యూ అయితే వస్తుంది. సో ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్. బై.